ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. జనములు దేవతలు అందరూ ఒట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనములు కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనుల్లో ప్రకటించుడి. యెహోవా వేంచేయుచున్నాడు. ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. పొలమును దాని యందు గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక. వనవృక్షములన్నీయు ఉత్సాహధ్వని చేయునుగాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాస్యతను బట్టి జనములకును ఆయన తీర్పు తీర్చును. యెహోవా వేంచేయుచున్నాడు, ఆయన అతి సమీపంగా ఉన్నాడు అంటున్నారు. దేవుడు మనకు చెప్పిన బాధ్యత ఆయన సువార్తను బూదిగంతముల వట్టుకు వ్యాప్తి చెందించడం. యెహోవా మహాత్యము గలవాడు అని మనము ఆయన ప్రేమయు ఆయన వాత్సల్యతను ప్రకటించవలసిన వారమై ఉన్నాము. దేవుని సువార్త అందరికీ తెలియజేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. దేవుని గురించి అందరము కూడా మోకాళ్ళు వేసి ఆయన సువార్తను ప్రకటించవలసిన వారమై ఉన్నాము.